హే గాయ్స్, వెల్కమ్ టు ఉమా వంటిల్లు. ఈరోజు స్పెషల్ ఏంటంటే టొమాటో పచ్చడి. అదే అండి, నిలువ పచ్చడి. అది కూడా అదండి. ఈ అమేజింగ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను ఈరోజు 4 kgs టొమాటోస్ తీసుకున్నానండి. దీన్ని నీట్గా కడిగి వాటర్ తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ టొమాటోస్ని ఈ విధంగా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్నన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని నేను ఈ గ్లాస్ తోటి ఒక 4 గ్లాసులు ఉప్పు తీసుకున్నానండి. మనం 4 kg టొమాటోస్కి ఈ చిన్న గ్లాస్ నుండి 4 గ్లాసులు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకొని దీన్ని నీట్గా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మనం కలిపేసి ఒక రోజు పెట్టుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 2 days తర్వాత ఈ విధంగా మనకు వాటర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఈ వాటర్ రాకుండా ఈ టొమాటోస్ని నీట్గా కలిపేసి పక్కన ఆరబెట్టుకోవాలండి. ఈ విధంగా చూసారు కదండి, ఈ విధంగా మనం జ్యూస్ అంతా తీసేసి ఈ టొమాటోస్ని మనం ఆరబెట్టుకోవాలి. సో మనం ఈ ముక్కల్ని ఒక 2 రోజుల వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. మనకి సెకండ్ డేకి కొంచెం పచ్చిగా ఉంటుంది, అయినా కూడా పర్లేదు, మనం అప్పుడు తీసేసుకోవచ్చు అన్నమాట. ఈలోపు నేను ఒక 4 kgs టొమాటో పచ్చడికి నేను 1/2 kg చింతపండుని తీసుకున్నానండి. తెల్ల చింతపండు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ చింతపండుని మనము ఏదైతే స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో జ్యూస్ ఉంటుంది కదండి, దాంట్లో మనము ఈ చింతపండుని వేసేయాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా మనం చింతపండు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి 4 గ్లాసెస్, ఏదైతే గ్లాస్లో మనము సాల్ట్ వేసామో అదే గ్లాస్ తోటి మనము 4 గ్లాసెస్ కారం వేసుకోవాలండి. చూసారుగా, వేసేసుకొని మనం కలిపేసుకోవాలి నీట్గా. ఇప్పుడు మనం దీంట్లోకి అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ మెంతి పౌడర్, ఒక గ్లాస్ ఏమో ఆవ పౌడర్ వేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మన టొమాటోస్ని ఏదైతే మనం ఎండు పెట్టుకున్నామో 2 days తర్వాత ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం నీట్గా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా. ఇప్పుడు మనము ఏదైతే చింతపండుని మనము టొమాటో జ్యూస్లో వేసి పెట్టుకున్నామో, మనం మిక్స్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటోని, ఎండిన టొమాటోస్ని మనం దీంట్లో వేసేసి నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం దీన్నన్నిట్లో ఒక బేసన్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వీటన్నిటిని కొంచెం కొంచెంగా తీసుకొని మనం మిక్సీకి మెత్తగా పట్టించుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా. ఇప్పుడు మనం దీంట్లోకి కొన్ని వెల్లిపాయలు కచ్చా పిచ్చాగా వేయించేసి ఆ పచ్చడిలో కలిపేసుకోవాలి. అలాగే మనము మిక్సీ చేయకుండా మనం విడిగా ఎల్లిపాయని కూడా తీసుకొని ఇందులో కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైతే చేసుకున్నామో దాన్ని అన్నిట్లో ఒక జార్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనం తినే ప్రతిసారి మనం ఈ విధంగా తాలింపు వేసేసుకొని మనం తినేస్తే మన టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి ఎన్ని డేస్ అయినా, ఎన్ని మంత్స్ అయినా ఉంటుందండి. చాలా టేస్టీ ఉంది. నేను ట్రై చేశాను, మీరు తప్పకుండా ట్రై చేయండి.